దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి క్షమించుట అంటే ఏమిటి? దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా? ఇతరులు మన ఎడల చేసినటువంటి తప్పిదములను బట్టి మనము వారిని క్షమించాలా లేదా? ఎన్నిసార్లు వారిని మనం క్షమించాలి? యేసేపుకి తన అన్నలు చేసినటువంటి ఆ యొక్క కీడును బట్టి తన అన్నలను యేసేపు క్షమించాడా లేదా అనే విషయాన్ని మనం వాక్యానుసారంగా ధ్యానించుకుందాం. అసలు క్షమించట అంటే ఏమిటి? క్షమించడం అంటే ఏమిటి అనే విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, ఈరోజు మనం ఈ సమాజంలో రకరకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్యలో, వ్యక్తుల యొక్క మధ్యలో మనం జీవిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉండగా అనేక మంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు. నోటి మాటల ద్వారా మనల్ని గాయపరుస్తూ ఉంటారు. వారి చేతులు ద్వారా మనల్ని గాయపరుస్తూ ఉంటారు. వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారి యొక్క ప్రవర్తన విధానాన్ని బట్టి మనల్ని వారు గాయపరుస్తూ ఉంటారు. మరి ఇన్ని రకాలుగా మనల్ని వారు గాయపరుస్తూ ఉండగా, మరి వారు గాయపరిచినటువంటి విధానాన్ని బట్టి మనకి కోపం వస్తుంది, వారి మీద అసహ్యం వేస్తూ ఉంటుంది. వారిని ఏదో రకంగా మనం కూడా తిరిగి గాయపరచాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం క్షమించడం అనేది చాలా అవసరం. వారు చేసినటువంటి ప్రతి తప్పిదమును బట్టి కూడా వారితో ప్రేమగా మాట్లాడటం, వారితో సమాధానపడటం, వారిని మరలా వారిని దగ్గరగా చేర్చుకుని వారితో సహోదర ప్రేమని కలిగి ఉండడమే క్షమించడం అని మనం బైబిల్ ప్రకారంగా మనకి కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు క్షమించడం గురించి మనం ధ్యానిస్తూ ఉండగా, మరి అసలు దేవుడు నిజంగా క్షమిస్తాడా మనల్ని? దేవుడు నిజంగా క్షమించే మనస్సును కలిగి ఉన్నాడా లేదా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4:32 ఈ విధంగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందాం. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ మాటను కనుక మనం గమనించినట్లయితే, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడా లేదా అనే విషయం ఈ వచనంతో మనకి క్లియర్ అయిపోతుంది. అంటే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కనుకనే ఆనాడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు వారు దేవుని నామాన్ని అవమానపరిచారు, దేవుణ్ణి శోధించారు. తిండి విషయంలో కావచ్చు, నీరు విషయంలో కావచ్చు. మరి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క తిండి, నీరు, అలాగే అరణ్యంలో వారి యొక్క ప్రయాణాన్ని బట్టి, ఆ యొక్క సమస్యలను బట్టి ఎన్నో రకాలుగా దేవుణ్ణి ఇశ్రాయేలీయులు శోధించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని రకాలుగా ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు దేవుణ్ణి శోధించినప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల్ని దేవుడు క్షమిస్తూనే వచ్చి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మన జీవితంలో తప్పుల్ని చేస్తూనే ఉంటాం, పాపాన్ని చేస్తూనే ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇంటి విధముగా మనం సజీవులుగా ఉండి ఉన్నాం. దేవుడు ఎంతలా ప్రేమిస్తున్నాడు అంటే, మరి మన కొరకు, మనం రక్షింపబడడం కొరకు, మనం నిత్య జీవాన్ని పొందటం కొరకు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ లోకానికి పంపించడానికి వెనుకడుగనేది వీలేదు. అంటే దేవుడు మానవుల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఈ వచనాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఈ వచనాన్ని మనం ముందు చూసినట్లయితే, దేవుడు ఎవరిని బట్టి క్షమిస్తున్నాడు అనే విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. క్రీస్తునందు దేవుడు అంటే ఆయన్ని బట్టే మనల్ని దేవుడు క్షమిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే మనల్ని ఆయన క్షమించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి చివరి దినాల్లో ఆయన్ని సిలువ వేసే క్రమంలో ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఆయన పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాటగా, మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి అనే మాట అక్కడ మనం లోక భక్తుడి ద్వారా 23:34 మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన చనిపోతూ కూడా, మరి అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉండి కూడా ఏం చేస్తున్నారు? ఆయన క్షమిస్తున్నారు. అంటే యేసయ్య యొక్క ప్రేమ క్షమించే గుణము కలిగినటువంటి ప్రేమ.
తను మరణిస్తాడు అని తెలిసినప్పటికీ కూడా మరి యూదులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము ప్రాంతస్తులు ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువారిని వారు శోధిస్తున్నారు, శారీరకంగా బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, నోటి మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేస్తూ ఉన్నారు. ఎన్నో రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుడి అనే మాటని మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుండి మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం యేసయ్యే మనల్ని క్షమించాడు. యేసయ్యే మన పాపాలను బట్టి మనం చేసిన తప్పిదములను ఆయన క్షమించాడు. మరి ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం ఇతరుల ఎడల మనం క్షమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే కదా మనం చేసినటువంటి ఇతరులు మనకు చేసే అపరాధాలను బట్టి మనం ఇతరుల్ని క్షమించాలా క్షమించకూడదా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ఆయన తెలియపరుస్తూ ఈ యొక్క క్షమించడం గురించినటువంటి విషయాల గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అంటే ఇక్కడ యేసయ్య మాట్లాడుతూ మనుషుల యొక్క అపరాధములను మనం ఏం చేయాలంట? క్షమించాలి. అంటే వారు చేసిన తప్పులు కానీ, వారు చేసినటువంటి పాపాలను కానీ, వారు ఇతరుల పట్ల మన పట్ల ఏదైనా తప్పులు చేస్తే కనుక మనం క్షమించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం క్షమించే మనస్సుని కలిగి లేకపోతే కనుక అది యేసయ్య ప్రేమ అయితే కాదు. వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. ఈరోజు తప్పిపోయినటువంటి చిన్న కుమారుడి విషయంలో తండ్రి చిన్న కుమారుడు తన ఆస్తిని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయి దుర్వ్యాపారము చేసి చెడ్డ స్నేహాలు చేసి సమస్తాన్ని కూడా కోల్పోయి బుద్ధి వచ్చిన సమయాన తిరిగి ఇంటికి చేర్చబడ్డాడు. ఇంటికి చేర్చబడినటువంటి సమయంలో తండ్రి నువ్వు వెలుపు అని అక్కడ మాట్లాడలేదు. తండ్రి ఆ యొక్క చిన్న కుమారుణ్ణి ఉద్దేశించి కోప్పడలేదు. తండ్రి ఆ చిన్న కుమారుణ్ణి అసహించుకొని బయటికి పంపించి వేయడం మనం చూడం. తండ్రి ఎంతో దగ్గరికి తీసుకున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని ఎంతో సంతోషపడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి అక్కడ చిన్న కుమారుడు చేసినటువంటి సమస్త తప్పులను, దోషాలను, అపరాధములను సమస్తాన్ని కూడా క్షమించి తిరిగి తన ఇంటికి చేర్చుకొనుట అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసయ్య కూడా మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, మనం ఇతరుల్ని ఎంతలా గాయపరిచినా యేసయ్య దగ్గర గనక మనం వచ్చి ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను పాపిని, నేను ఎన్నో రకాలైనటువంటి తప్పిదములతోటి ఇతరులను నేను గాయపరిచాను ప్రభువా అని దేవుని దగ్గర ఎప్పుడైతే మన పాపాలని మనం ఒప్పుకుంటూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా మన పాపాలని ఆయన క్షమిస్తాడు. ఈ మాటను బట్టి ఆయన తెలుపుతున్నటువంటి మాటలు చూడండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. అంటే మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి తప్పిదములను ఎప్పుడైతే మనం క్షమిస్తామో మన పరలోకపు తండ్రి అయినటువంటి ఆయన మనం చేసినటువంటి తప్పులకి కూడా క్షమాపణ అనేది దొరుకుతుంది. ఒకవేళ మనం అలా చెయ్యకపోతే కనుక యేసుక్రీస్తు ప్రభువారు కింద వచనాల్లో ఆయన మాట్లాడుతూ మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంటే ఈ లోకంలో గనక మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క తప్పిదములను, వారు చేసినటువంటి అపరాధాలను గనక మనం క్షమించకపోతే, అంటే ఇక్కడ తప్పుని సమర్థించమని బైబిల్ చెప్పట్లేదు, తప్పుని కప్పిపుచ్చమని ఇక్కడ చెప్పట్లేదు. తను చేసిన తప్పును బట్టి ఆ వ్యక్తిని క్షమించాలి, కానీ ఆ తప్పుని ఇక్కడ సమర్థించకూడదు. ఆ తప్పును బట్టి ఓకే నెక్స్ట్ టైం ఈ విధంగా నువ్వు చెయ్యకు అని ఆ వ్యక్తికి మనం ఆ విషయాలు తెలియపరిచి మరలా అటువంటి విధానంలో నువ్వు నడుచుకోకు అనే విషయాలు మనం వారికి కూడా తెలియపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. ఈ వచనాన్ని బట్టి మనకి ఇతరులు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా, మనల్ని ఎన్ని గాయపరిచినా క్షమించండి అని, ఈ లోకంలో ఉన్నటువంటి మీ సహోదరుని క్షమించండి అని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ మత్తయి సువార్త ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మూడవదిగా మనం మన సహోదరుల విషయంలో ఎన్నిసార్లు క్షమించాలి? ఈ ప్రశ్న చాలా మంది హృదయాల్లో మనకి కదులుతూ ఉంటారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పేతురు గారు తన సహోదరుల విషయంలో, తన సహోదరుడు తప్పు చేసినటువంటి విషయంలో
ప్రభువా ఎన్నిసార్లు నేను క్షమించాలి, ఒకవేళ 7 మార్లు వరకు నేను క్షమిస్తే సరిపోతుందా అనే విషయాన్ని మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో ఆయన మరి పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో మరి అన్నప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే ఈ మాటను బట్టి క్షమించడానికి పరిధులనేవి లేవు. ఎన్నిసార్లైనా మనం క్షమించాలి. ఎన్నిసార్లు మనం మన సహోదరులు తప్పు చేసినా ఆ తప్పుల్ని మనం క్షమిస్తూనే ఉండాలి. ఈరోజు మనం క్రైస్తవులు అయినంత మాత్రాన ఈరోజు మందిరానికి వెళుతున్నప్పటికీ కూడా మనం ప్రతిదినము కూడా ఏదో విధంగా పాపాలు చేస్తూనే ఉంటాం, ఏదో విధంగా తప్పిదములు చేస్తూనే ఉంటాం. మరి ఈరోజు మరి మనకి మరణము దగ్గర అయ్యే వరకు కూడా ప్రతి వారము కూడా ప్రతి దినము కూడా ప్రభువా నేను చేసినటువంటి తప్పిదములను, అపరాధములను, పాపమును సమస్తాన్ని కూడా క్షమించు ప్రభువా అని నిత్యము కూడా మనం దేవునికి మొర్రపెట్టుకునే బిడ్డలుగా మనము ఉండాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే మరి యేసేపు మరి తన అన్నలు చేసినటువంటి తప్పులను బట్టి, ఆ యొక్క దోషాలను బట్టి ఇక్కడ యేసేపు తన అన్నల్ని క్షమించాడా లేదా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈరోజు ఆదికాండము 50వ అధ్యాయంలో మరి ఈ యొక్క యేసేపు తన తండ్రి చనిపోయిన తర్వాత కనాను దేశంలో తనని భూస్థాపితం చేసిన తర్వాత ఐగుప్తు దేశానికి మరలా తన అన్నలు తిరిగి రావడం, అన్నలతో పాటు యేసేపు తిరిగి రావడం, వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడైతే తండ్రి మరణించాడో, ఎప్పుడైతే తండ్రి కాలం చేసి ఉన్నాడో మరి అన్నలందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు యేసేపుని చూసి, యేసేపుని బట్టి. అంటే దీనికి గల కారణం ఏంటి అని మనం గమనించినట్లయితే మరి అన్నలు యేసేపు విషయంలో ఎంతో పాపం చేశారు, ఎంతో తప్పు చేశారు. అంటే క్షమించరానటువంటి తప్పిదం చేశారు. ఇక్కడ అంటే తప్పులు ఉంటాయి, ఇక్కడ క్షమించరానటువంటి తప్పు అంటే తన ప్రాణాన్ని సైతం తీయాలి అనే ఒక ఆలోచన విధానంలో మరి యేసేపు పట్ల తన అన్నలు ప్రవర్తించున్నారు. కాబట్టి మరి ఎంత పెద్ద తప్పు యేసేపు విషయంలో అన్నలు చేసి ఉన్న ప్రాయంలో మరి అన్నలు భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు మన తమ్ముడి పట్ల మనం ఎంతో క్రూరంగా ప్రవర్తించి ఉన్నాము. ఈరోజు మరి యేసేపు పట్ల మనం ఎంతో ప్రాధేయపడినప్పటికీ కూడా కనీసం కనికరం అనేది మనం చూపలేదు. ఈరోజు మన తండ్రి కూడా మన మధ్యన లేడు. కాబట్టి దేశం కాని దేశంలో ఉన్న యేసేపు చూస్తే ఒక ఉన్నత స్థితిలో ఆయన ఉన్నాడు. ఈరోజు మనల్ని బ్రతకనివ్వడు, మన బిడ్డల్ని బ్రతకనివ్వడు, మన జాతి మన సంతతి సమస్తాన్ని కూడా నాశనం చేస్తాడేమో అని అక్కడ అన్నలు చాలా భయపడిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు యేసేపు ఈ లోకంలో ఉన్నటువంటి విధానాల్లో జీవించట్లేదు. యేసేపు హృదయం నిండా కూడా దేవుని యొక్క ప్రేమ అనేది నిండిపోయి ఉన్నది. వీరు అన్నలు భయపడుతున్న క్రమంలో మనం చూసినట్లయితే 50వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, ఒకవేళ యేసేపు మన యందు పగపట్టి అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యేసేపునకు ఇలాగ వర్తమానము పంపిరే. అంటే వారు భయపడిపోతూ ఉన్నారు. తన సహోదరుడు యేసేపు చంపేస్తాడేమో అని వారు ఎంతగానో భయపడిపోతున్నారు. ఆ మాట 18వ వచనంలో చూడండి, అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యేసేపు భయపడకుడి. అంటే వారు చేసిన తప్పును బట్టి భయపడిపోతూ ఉన్నారు. ఆ భయపడిపోతూ ఉంటే యేసేపు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు భయపడకండి. మరి ఎంతో ఏడ్చుట, కన్నీరు విడుచుట అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈరోజు యేసేపు దేవుని ప్రేమని కలిగి ఉన్నాడు కాబట్టి అన్నలు చేసినటువంటి తప్పిదమును అక్కడ యేసేపు క్షమించడం మనం చూస్తూ ఉన్నాం. అన్నల్ని క్షమించి అన్నల్ని దగ్గరగా తీసుకున్నాడు. మీరు భయపడకండి, మిమ్మల్ని నేను పోషిస్తాను, మీ కుటుంబాల్ని, మీ బిడ్డలని కూడా ఈ దేశంలో ఉండడానికి నేను అనుమతిని ఇస్తున్నాను అని అక్కడ అన్నల పట్ల తాను చూపించినటువంటి ప్రేమ మరి చాలా గొప్పదిగా కనబడుతూ ఉంది. కాబట్టి మనము కూడా క్షమించే విధానంలో మనం ఉండాలి. అలాగే కింద విషయంలో చూసినట్లయితే 20వ వచనంలో మరి ఎంత జరుగుతున్నప్పటికీ కూడా యేసేపు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదరు కానీ నేటి దినమును జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. అంటే మీరు కీడు చేయాలని అనుకున్నారు, కానీ అది మేలుకే జరిగింది. ఈరోజు మన పట్ల ఎవరైనా కీడు చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటే మరి అది వారు ఎంత చెడ్డ విధానంలో వారు ఆలోచించినప్పటికీ కూడా దేవుని మీద నమ్మికను కలిగినటువంటి విశ్వాసులు కానీ భక్తులు కానీ దేవుడు వారిని ఎన్నటిని కూడా విడిచి పెట్టరు.
కాబట్టి యోసేపుకి ఎంతో కీడు చేయాలని ఆలోచించారు. యోసేపుని ఎంతో బాధ పెట్టాలి అని తన అన్నలు ఆలోచన కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా యోసేపుకి దేవుడు తోడుగా ఉండి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి యోసేపు ఎంతో ప్రేమతోటి తన అన్నలు చేసినటువంటి తప్పిదములను, ఆ యొక్క అపరాధములను సమస్తాన్ని కూడా క్షమించాడు. ఐగుప్తు దేశంలో ఉండడానికి, ఆశ్రయం ఇవ్వడానికి ఎంతగానో మరి సహాయం చేస్తున్నట్లుగా ఇక్కడ మనకి కనపడుతుంది. కాబట్టి మన అనుదిన జీవితాల్లో మనం ఇతరుల్ని క్షమించే మనస్సును మనం కలిగి ఉందాం. ఈరోజు క్షమించడం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మన సహోదరుల విషయంలో మనం క్షమిస్తే తప్ప దేవుడు కూడా మన యొక్క తప్పిదమును క్షమించడు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. మరి ఎన్నిసార్లు క్షమించాలి అనే ప్రశ్న మనకు వచ్చినట్లయితే పేతురు భక్తుడి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు, మరి ఎన్నిసార్లు మీరు క్షమించినప్పటికీ కూడా అది తక్కువే అవుతుంది అనే మాటలు మనం చూస్తున్నాం. అలాగే మరి సిలువలో ఆయన వేలాడుతూ కూడా మరి లోకాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనక దయతో వీరిని క్షమించడి అనే మరి మాటలు అక్కడ యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క యోసేపు కూడా తన అన్నలు మరి చంపేయాలి అన్నంత స్థితిలో కూడా ఎంతో మరి గాయపరిచినప్పటికీ కూడా యోసేపు క్షమించాడే తప్ప వారి మీద కక్షని కానీ, ద్వేషాన్ని కానీ, అసూయని కానీ, పగని కానీ యోసేపు పెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు పగ తీర్చుట మన పని కాదు, పగ తీర్చుట దేవుని పని. ఆ యొక్క రోమపత్రికలో ఈ మాటను కనుక చూసినట్లయితే రోమపత్రిక 12:13 ప్రకారం పగ తీర్చుట నా పని. అంటే దేవుడే నీ పక్షాన ఉండి పోరాటం చేస్తాడు. ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా క్షమించే మనస్సును కలిగి ఉందాం. ఈరోజు క్రీస్తు నందున్నటువంటి మనం క్రీస్తు మాదిరిగా ఇతరుల్ని క్షమించి మనము కూడా దేవుని యందు మరి ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి భక్తులుగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్.